ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా ఇంకేంటి అంతా సెట్ అయిపోయింది. అత్తయ్య గారు సరే నేను వెంట పెట్టుకుని వెళ్తారు. నువ్వు త్వరగా వెళ్ళి చెల్లిబట్టలని ప్యాక్ చేసి బ్యాగ్ సర్దు. అబ్బో వెళ్ళమ్మా. అంటే పనవ్వలేదా? తనే లెటర్ రాశానని ఒప్పేసుకుందన్నమాట. ఏందమ్మే ఇది? సాక్షాత్తు ఆనంద భైరవ్ గారే వచ్చి బతిమలాడుతుంటే కూడా అత్తారింటికి రాను అని మొహాన చెప్పి ఉండదా? ఇదే విడ్డూరం. అంటే అత్తగారంటే కోడలుగా మాత్రం కూడా విలువలేదా? ఆనంద భైరవ్ గారంటే అంత చులకనైపోయి ఉండదా ఆ పిల్లకి? కాంచనా ఆపుతావా? ఏంది విశ్వనాథం, తప్పు చేసిన కూతురు నాపడానికి నీకు శక్తి సరిపోలేదు కాని నన్ను ఆపుతుండవా? ఇప్పుడు నా నోరు ఆపుతావు సరే, రేపు జనం నోరు ఎట్ట ఆపుతావు? అయ్యో అత్తయ్య గారు వెళ్ళిపోతారు గారు. మా మాట వినండి. నాన్న అత్తయ్య గారిని కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయవా? ఆవిడ కాళ్ళు పట్టుకునైనా శరణ్య కాపురాన్ని నిలబెట్టమని అడుగు నాన్నా. లేదంటే చెల్లి జీవితం ముక్కలైపోతుంది. శరణ్య తప్పుని క్షమించమ్మా. తనని ఇంటికి తీసుకెళ్తానని మాటిచ్చావు కదమ్మా, మాట నిలబెట్టుకో అమ్మా. నీకు దండం పెడతానమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. అన్నయ్య ఏంటిది? విశ్వనాథం, కర్మ తిరిగి ఎట్టా నీ దాకా వచ్చుండాదో చూస్తుండావా? ఆ రోజు నన్ను పెళ్లి చేసుకుంటారని మాటిచ్చి మోసం చేసుండావు. నా తండ్రి నీ కాళ్ల మీద పడ్డా దయసోపలేదు. అట్టాంటి నీకు ఇయ్యాల నా కూతురు ఎట్టా బుద్ధి చెప్పినదో చూడు. నీ కూతురు బతుకు కోసం ఒకరి కాళ్ల మీద పడేదాకా తీసుకొచ్చుండాది నిన్ను. ఇంకా నీ కూతురు బతుకుని ఆ దేవుడు కూడా కాపాడలేడిసునాథం. తప్పు చేసిన వాళ్లు కదా కాళ్ల మీద పడాలి. ఎవరో చేసిన పాపానికి మీరెందుకన్నయ్యా నేరస్తుల్లా మోకరిల్లిపోవడం? లేవండి. అమ్మా ఆనంద, ఎలాగోలా శరణ్య దర్శనాలని ఒకటి చెయ్యమ్మా. మా అమ్మాయి జీవితం అన్యాయం కాకుండా నువ్వే కాపాడమ్మా. అన్నయ్య, నా కొడుకు కోడలు ఒక్కటవ్వాలని నా శక్తి మేర నేను ప్రయత్నం చేస్తాను. అవసరమైతే ఏం చెయ్యమన్నా చేస్తాను. కానీ భవిష్యత్ నిర్ణయం మాత్రం ఆ దైవానిదే అన్నయ్య. వెళ్ళొస్తాను. అమ్మ మాత్రమే వచ్చింది. సో శరణ్య గోలే ఇక నాకు లేనట్టే. ఆనందా, శరణ్యను కలిసావా? మాట్లాడావా? తనేమంది? మాట్లాడవేంటి ఆనందా? ఏమైందమ్మా? అమ్మేం మాట్లాడట్లేదు అంటే
ఇక అనుమానమే ఉంది. ప్రతిష్ఠ అనుకున్న కోడలే అప్రతిష్ఠ మూటగట్టిందని కన్ఫర్మ్ చేసుకునే ఇంటికి తిరిగొచ్చేసింది. ఆ పెయిన్ అమ్మ కళ్ళల్లో క్లియర్గా తెలుస్తోంది. ఆనందా, మేమెంత చెబుతున్నా మాట వినకుండా వెళ్ళావు. తిరిగొచ్చి కూడా మాటైనా మాట్లాడడం లేదంటే ఏంటి అర్థం? తను తప్పును ఒప్పుకుందా లేదా? ఒప్పుకుంది. అంతే ఆనంద, కొందరి వ్యక్తిత్వాలే అలా ఉంటాయి. మొహంలో ఉండే అమాయకత్వం గుణంలో ఉండదు. నమ్మిన వాళ్ల మీదే నాగులా విషం కక్కుతారు. అలాంటి వాళ్ళు మనం ఎంత మేలు చెయ్యాలి అనుకున్నా వాళ్లలో కృతజ్ఞత మైలు దూరంలోనే ఉంటుంది. అందుకేనమ్మా ఎవరిని ఎప్పుడు గుడ్డిగా నమ్మకూడదని చెప్పేది. కాస్త మంచిగా మాట్లాడితే మంచి వాళ్ళు అయిపోతారా? లహరి, అవకాశం దొరికింది కదా అని అలా మాట్లాడకూడదు. పిన్ని మౌనంగా ఉందంటే శరణ్య చేసిన తప్పుని ఒప్పుకుందని కాదు, అసలు శరణ్య తప్పుని ఎందుకు ఒప్పుకుంది అని. ఏంట్రా నువ్వు అనేది? ఇంత జరిగినా ఆనంద్ ఇంకా శరణ్యని నమ్ముతుందనా నీ ఉద్దేశం? అమ్మా ఆనంద, అలాంటి ఆలోచన నీ మనసులో ఏమైనా ఉంటే దయచేసి వెంటనే దాన్ని తుడిచేయమ్మా. నువ్వు వెళ్ళినా ఆ అమ్మాయి తిరిగి రాలేదు అంటే ఇక ఎప్పటికీ శరణ్య ఇంట్లో అడుగు పెట్టదని మేమంతా అనుకుంటున్నాం. అవునానందా, నువ్వు బలవంతంగా శరణ్య మంచితనాన్ని నమ్మి ఈ ఇంటి గౌరవాన్ని పాడు చేయొద్దు. ఇంకెప్పుడు వాళ్ళింటికి నువ్వు వెళ్ళొద్దు. ఇంటెలిపాది ఇంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాక ఇంకా దరిద్రాన్ని అమ్మ మాత్రం వెనక్కి ఎందుకు తీసుకొస్తుందిలే. ఎనీహౌ, దాంతో నరకం ఇంకా నాకు లేనట్టే. మట్టిలో పుట్టిన బంగారమైనా ఎవరో ఒకరు నమ్మి గుర్తించకపోతే దాని విలువ శూన్యమే. నా కోడలు ఎప్పటికీ బంగారమే. నేను నమ్మాను, గుర్తించాను. రేపు మీరందరూ కూడా గుర్తించేలా చేస్తాను. శరణ్య జీవితంలో ఈ ప్రకంపనలకి కారణమైన అసలు సిసలైన ఆ గుంటనక్క అనన్యనని నాకు పక్కాగా అనుమానంగా ఉంది. ముందు నా అనుమానమే అసలు నిజమని తేల్చాలి. ఆ తర్వాత అనన్య భరతం పడతాను. ఎలా పట్టాలో ఐ విల్ షో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.